మీ కళ్ళను వదిలి అందరినీ సంతోషపెడుతున్నారా? ఆ దిశగా ఆలోచిస్తున్నారా? అయితే అది చాలా తప్పు. మీ కలలని మీరే నెరవేర్చుకోవాలి. ఎవరినో ఇంప్రెస్ చేయడానికో లేదా ఎవరి మెప్పో పొందడానికో మన జీవితాన్ని మనం పణంగా పెట్టుకొని మన కలలన్నింటినీ వదిలేసి మన గోల్స్ అన్నీ వదిలేసి ముందుకు వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మనిషికి ఏదో గోల్ ఉంటుంది కదా. ఆ గోల్ రీచ్ అయ్యేటప్పుడు మరి మనం మన గురించి ఆలోచించకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తాం? మన కలలేంటి? మనం అసలు దేనికి ఈ జీవితాన్ని వెళ్ళదీస్తున్నాము? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. ఇతరులను సంతోషపెట్టడం కోసం మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో దాన్ని వదిలేయడం అనేది అంతకంటే అవివేకం మరొకట్లేదు. ఎవరో ఏదో అంటారనో లేదా ఎవరినో ఇంప్రెస్ చేయడానికనో మనం ఏ పని చేయకూడదు. ఒకవేళ చేయడానికి ప్రయత్నించినా అది నటన మాత్రమే. నటన ఎక్కువ రోజులు నటించలేము. వాస్తవం ఎప్పుడో ఒకప్పుడు మన తాలూకా వాస్తవ రూపం బయటకు వచ్చేస్తుంది. చాలామంది ఏంటంటే నువ్వంటే చాలా ఇష్టం, నీకోసమే నేను ఇవన్నీ చేస్తున్నాను అవి చేస్తున్నాను అని రిలేషన్స్లో కావచ్చు లేదా ఫ్యామిలీలో కావచ్చు, పేరెంట్స్ పిల్లలతో కానీ పిల్లల పేరెంట్స్తో కానీ అనే సందర్భాలు చాలా ఉంటాయన్నమాట. ఉండేటప్పుడు నేనేమంటానంటే మనము ఎప్పుడు కూడా మనకి ఉండే పరిస్థితులను వదిలి ఓవర్గా ఎవరి కోసము చేయకూడదు. అలా చేసేటప్పుడు అదేంటవుతుందంటే ఒక భారం కింద మారిపోతుంది. నిజానికి ఫర్ ఎగ్జాంపుల్ చాలా చిన్న పాయింట్ చెప్తాను నేను. ఒక వ్యక్తి, అంటే నేను చాలామందిని ఇలాంటి వాళ్ళని చూశాను. ఒక వ్యక్తి చాలా చిన్న వయసులోనో లేదా ఒక మిడిల్ ఏజ్ 40 అలా ఆ ఏజ్లోనో భార్యను కోల్పోయారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లేదా భర్తను కోల్పోయారు అని అనుకుందాం. పిల్లలు ఉంటారు, ఒక్కొక్కప్పుడు పిల్లలు కూడా ఉండరు. సాధారణంగా పిల్లలు ఉన్నప్పుడు అయితే చాలామంది ఎటువంటి డెసిషన్స్ తీసుకోరు. మరొక మ్యారేజ్ చేసుకుంటే మరో ప్రాబ్లము అది ఇది అని. ఓకే, అంతవరకు మంచిదే. అది ఎవరి ఆలోచనలు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఉండడం మంచిదే. అయితే అక్కడ జీవితాంతం ఆ పిల్లల్ని నేను మీకోసమే చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోలేదు అంటూ జీవితం అంతా వెళ్ళగక్కేసి ఆ పిల్లల్ని తిడుతూ సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా తన త్యాగాన్ని తెలియజేస్తూ వేధించినట్లుగా ఒక విధమైన తను బాధపడుతూ అలాగే పిల్లల్ని బాధ పెడుతూ ఉండే సందర్భాలు చాలా చోట్ల నేను చూశాను. ఎందుకు అలాగా? మీకు నచ్చి మీరు పెళ్లి చేసుకోలేదు, ఎందుకు? మీ పిల్లల కోసం కదా. త్యాగం అనుకోవచ్చు, లేదా మీరు అభిమానం. త్యాగం అని నేను అన్ను, అభిమానం. త్యాగం వేరు, అభిమానం వేరు. అభిమానం కొద్దీ అయ్యో మన పిల్లల్ని బయట వాళ్ళు వస్తే చూడరు కదా సరిగా అని చెప్పి చేసుకోకపోవచ్చు, కరెక్టే. దట్ ఈస్ యువర్ డెసిషన్. నీ డెసిషన్. ఎందుకు పిల్లల మీద తిట్టుకోవడాలు లేదా వాళ్ళని దూషించడము, లేదా టైం దొరికినప్పుడల్లా లేదా తల్లిదండ్రుల కోసం నేను ఉండిపోయానని చెప్పి మీకోసమే నేను ఉండిపోయాను, ఇలాగా నా జీవితం అంతా పోయింది అని చెప్పేసి అనుకోవడం ఎందుకు? తప్పు కదా, అది రాంగ్ కదా. సో అలా ఆలోచించకూడదు ఎప్పుడు కూడా. మనము తీసుకోవాల్సిన నిర్ణయం, మన కళ ఏదైతే ఉందో, నేను ఒక పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పాను. గోల్స్ కూడా అంతే, విజయాలు కూడా అంతే. మనము ఎవరి కోసమో వాటిని బలవంతంగా అడ్డీసుకొని మనమే ప్రయత్నించకుండా అరే నీకోసం నేను ఇలా ఉండిపోయానని జీవితాంతం ఏడిస్తే ఏడుపే మిగులుతుంది, అనారోగ్యం. పైగా అందరూ చీచిచి అని అంటారు. ఇంకా ఎవరు అనరు, ఆహా నిజమా, అయ్యో ఇలాగా నువ్వు ఇలా చేసావా అని ఎవ్వరూ అనరు ఈ రోజుల్లో. ఎందుకు? ఎవరి కోసం ఆలోచించరు. మన గురించి మనమే ఆలోచించుకోవాలి, మన కళలను మనమే నెరవేర్చుకోవాలి. ఎవరినో సంతోషపెట్టడానికి చేసే ప్రయత్నంలో మనని మనం కించపరుచుకొని మన కళలను మనం విడిచిపెట్టి మన గోల్స్ని మనం విడిచిపెట్టి ఉండడం అంత అవివేకం మరొకటి ఉండదు.
సో థింక్ ఇట్, ఒక్కసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.